సరే, ఒకసారి మళ్ళీ చదువుతాను ఈ శ్లోకం. చిన్నగా ఒకసారి అర్థం చెప్పేస్తాను. వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. వక్త్రాణి అంటే నోర్లు. ఈ నోర్లలో, తెరుచుకొని ఉన్న నోర్లలోకి త్వరమాణ విశంతి, పైన చెప్పినటువంటి ధృతరాష్ట్రుని పుత్రులు, తర్వాత భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, వీళ్ళందరూ కూడా కౌరవ పక్షంలో ఉన్నారు కదా, అధర్మం వైపు ఉన్నారు. వీళ్ళందరూ కూడా త్వర త్వరగా ఆ నోట్లలోకి ప్రవేశిస్తున్నారు. భయానకమైనటువంటి దంష్ట్రముల మధ్యలో కేచిద్ విలగ్నాహ, ఇంకొంతమంది చిక్కుకొని పోయి ఉన్నారు. దశన అంతరేషు, దశన అంటే దంతముల మధ్యలో చిక్కుకొని పోతూ కనిపిస్తున్నారు. చూర్ణితై ఉత్తమాంగై, వాళ్ళ తలలతో పాటు చూర్ణం చూర్ణంగా అయిపోతున్నారు అనేది దీని అర్థం. వీళ్ళందరి పేర్లు ధృతరాష్ట్రస్య పుత్ర, సూతపుత్ర, ద్రోణుడు, భీష్ముడు అధర్మం వైపు ఉన్నారు కదా, మరి అందుకని వాళ్ళ మరణం అనేది ఇంత భయంకరంగా ఉన్నది. మనం గుర్తు పెట్టుకోకపోయినా కాలం అనేది గుర్తు పెట్టుకుంటుంది. ఆ కాలమే ఇక్కడ ప్రళయ స్వరూపమైన ఈ శ్రీకృష్ణుడు చూపించే ఈ విశ్వరూపము, కాల స్వరూపం ఇది. 28వ శ్లోకం చూడండి. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవ అభిముఖా ద్రవంతి. విడదీసేటప్పుడు జాగ్రత్తగా మెల్లిగా విడదీసి చదవండి, నిదానంగా చదవండి. యథా నదీనాం బహవః అంబువేగాః. అంబువేగాః అంటే నీటి తరంగాలు. ఎలా అయితే నీటి తరంగాలన్నీ కూడా నదుల్లో ఉన్న నీరంతా కూడా సముద్రంలోకి చేరుతుందో, సముద్రమేవ అంటే అన్ని నదులు కలిసిపోయేది ఎక్కడికి? సముద్రంలోకే కదా. సముద్రమేవ అభిముఖా ద్రవంతి, సముద్రం వైపుకే అవి ప్రవహిస్తూ ప్రవహిస్తూ వెళతాయో అలాగే తథా, అలాగే తవ అమి నరలోక వీర. చూడండి, వీళ్ళందరూ ఇక్కడ గొప్ప గొప్ప వీరులను పేరు తెచ్చుకున్న వాళ్ళే. ఎవరు? ద్రోణుడైనా భీష్ముడైనా గాని ఎంతో గొప్ప కీర్తిని పొంది ఉన్నారు. వీళ్ళేం మామూలు మనుషులు కాదు, చాలా గొప్ప గొప్ప వీరులే. నరలోక వీర, ఈ నరలోకంలో ఎంతో సాధించారు. ఇప్పుడు మనం చూసుకుంటే గనక గోల్డ్ మెడల్స్, లేకపోతే పిహెచ్డి డిగ్రీలు గాని, పెద్ద పెద్ద ఉద్యోగాలు, పదవులు, ఇవన్నీ ఏంటి? అచీవ్మెంట్సే కదా. ఇవన్నీ గొప్ప గొప్ప అచీవ్మెంట్సే. కానీ ఇవన్నిటిని పక్కన పెట్టి చూస్తే వాళ్ళు ఏ వైపు ఉన్నారు? ధర్మం వైపా అధర్మం వైపా అనేది ఎంతో ముఖ్యమైనది. వీళ్ళంతా అధర్మం వైపు ఉన్నారు కాబట్టి విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి, వీళ్ళందరూ కూడా భగవంతుడి ఆ భయంకరమైనటువంటి తెరుచుకుని ఉన్న నోరులు ఏవైతే ఉన్నాయో అందులోకి ప్రవేశిస్తున్నారు, ప్రజ్వలిస్తూ. ఆ నోట్లలో నుంచి మళ్ళీ అది మామూలుగా లేవు, అందులో నుంచి అగ్ని జ్వాలలు వెదజల్లుతున్నాయి. కాబట్టి అంత భయంకరంగా మరణం అనేది ఉంటుంది అనేది మనం ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. చేసిన కర్మకి తగిన ఫలితం అనేది ఎప్పటికైనా అనుభవించాలి కదా. ఇప్పుడు కాకపోయినా, ఈ నరలోకంలో కాకపోయినా, మరణం సంభవించే సమయంలోనైనా ఆ నొప్పిని మనం అనుభవించాల్సిందే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని గట్టిగా పట్టుకొని ఉండాలి అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకొకసారి శ్లోకం. యథా నదీనాం బహవోంబువేగాః సముద్రమేవ అభిముఖా ద్రవంతి తథా తవామి నరలోక వీరా విశంతి వక్త్రాణి అభివిజ్వలంతి. స్వస్తి. సునీత గారు.